అమృతయ స్వహ. దేవ దానవ సంగ్రమ అమృతం వరతు. ఈరోజు మనం ఒక పురాణ గాథ గురించి మాట్లాడుకుందాం. దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మతించిన కథ. ఈ కథలో విశ్వమే దాని పునాదుల నుండి కదిలిపోయింది. కాని ఒక ఊహించని రూపం వచ్చి దాని పతనం కాకుండా కాపాడింది. అసలు ఓ పెద్ద తాబేలు విశ్వాన్ని కూలిపోకుండా ఎలా కాపాడింది? వినడానికి వింతగా ఉంది కదూ. అయితే ఈ కథ సృష్టి గురించి కాదు, వినాశనం అంచునున్న ఓ విశ్వం గురించి. ఒక శాపం వల్ల దేవతలు వాళ్ల శక్తి ఐశ్వర్యమంతా కోల్పోయినప్పుడు వాళ్లకున్న ఒరే ఒక్క ఆశ విష్ణుమూర్తి. సరే, అసలు దేవుడు జోక్యం చేసుకోవాల్సినంత పెద్ద కష్టమేమొచ్చింది? ఆ నిరాశాపూరితమైన పరిస్థితి ఏంటో ముందు చూద్దాం. కథ మొదలయ్యేదే ఒక అహంకారంతో. దేవతల రాజు ఇంద్రుడు ఒక గర్వపు క్షణంలో పెద్ద తప్పు చేసేశాడు. శక్తివంతమైన దుర్వాస మహర్షి ఇచ్చిన పవిత్రమైన పూలమాలను తీసుకుని అగౌరవపరిచాడు. దాన్ని తన ఏనుగైన ఐరావతం మీద పెట్టగా అది కాస్త దాన్ని కింద పడేసి కాళ్లతో తొక్కేసింది. ఇక చూసుకోండి, దుర్వాస మహర్షికి కోపం నషాళానికంటింది. ఆ ఆగ్రహంతో ఇంద్రుణ్ణి, దేవతలందర్నీ శపించేశాడు. మీ బలం, అదృష్టం, ఐశ్వర్యం అన్నీ మిమ్మల్ని వదిలిపోతాయి అని. ఆ శాపం తగలగానే దాని ప్రభావం వెంటనే కనిపించింది. క్షణాల్లో దేవతలు బలహీనపడిపోయారు. ఇంకేముంది, వాళ్ల చిరకాల శత్రువులైన అసురులు అంటే రాక్షసులు వాళ్లపై దాడి చేసి యుద్ధంలో చాలా సులభంగా ఓడించేశారు. స్వర్గరాజ్యం చేజారిపోయింది. ఇక పూర్తిగా నిరాశలో కూరుకుపోయిన దేవతలు ఏం చేయాలో తెలియక విష్ణు సంరక్షకుడైన విష్ణుమూర్తి దగ్గరికి సలహా కోసం వెళ్లారు. అప్పుడు ఆయన వాళ్లకొక భారీ, చాలా సాహసోపేతమైన ప్రణాళికను చెప్పారు. అసలు విష్ణుమూర్తి ప్లాన్ వింటే నమ్మలేం, కాని అదొక్కటే మార్గం. స్టెప్ 1, ముందుగా అనిపరిమతక్ష శత్రువులైన అసురులతో ఒక ఒప్పందం చేసుకోవాలి. స్టెప్ 2, మందర పర్వతాన్ని కవ్వంగా వాడాలి. స్టెప్ 3, సర్పరాజైన వాసుకిని తాడుగా మార్చాలి. స్టెప్ 4, అందరూ కలిసి క్షీరసాగరాన్ని చిలకాలి. ఇక అసలు లక్ష్యం 5వ స్టెప్, అమృతాన్ని సంపాదించడం, అంటే శాశ్వత జీవితాన్ని ఇచ్చే అమృతాన్ని సాధించడం. సరే, ప్లాన్ ప్రకారం ఈ అసాధారణమైన కూటమి ఏర్పడింది. దేవతలు అసురులు కలిసి అపారమైన కృషితో మందర పర్వతాన్ని పాలసముద్రంలో పెట్టి చిలకడం మొదలుపెట్టారు. కాని వాళ్ల ప్లాన్లో ఒక పెద్ద లోపం వెంటనే బయటపడింది. అందరూ కలిసి పని మొదలుపెట్టారో లేదో, వాళ్ల ప్రయత్నానికి కీలకమైన ఆ కవ్వం అంటే ఆ మందర పర్వతం కింద ఏ ఆధారం లేక సముద్రపు అగాధంలోకి మెల్లగా మునిగిపోవడం మొదలైంది. దాంతోపాటే వాళ్ల ఆశలన్నీ కూడా మునిగిపోతున్నట్టు అనిపించింది. ఇక అంతా అయిపోయింది. ఈ ప్రయత్నం విఫలమయ్యింది అనుకుంటున్న ఆ నిరాశ క్షణంలో విష్ణుమూర్తి అద్భుతమైన రీతిలో ప్రత్యక్షమయ్యాడు. అవును, పురాణాల్లో చెప్పినట్టు దేవతలు రాక్షసులు అలా నిరాశలో ఉండగా చూసి శ్రీహరి కూర్మావతారం అనే అద్భుతమైన రూపాన్ని ధరించి ఆ పర్వతాన్ని తన వీపు మీద పైకి లేపాడు. కూర్మం అంటే ఒక భారీ తాబేలు. దాని వీపు ఏకంగా 8 లక్షల మైళ్ల వెడల్పుంటుందని అంటారు. ఆ భారీ తాబేలు సముద్రపు లోతుల్లోకి దూకి మందర పర్వతం కిందకి చేరింది. తన వీపును దానికి అచంచలమైన, శాశ్వతమైన పునాదిగా మార్చింది. దీంతో ఏమైందంటే చిలకడం మళ్లీ మొదలవడమే కాదు, అంతకుముందు ఊహించని స్థాయిలో సాధ్యమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రయత్నానికి సాక్షాత్తు భగవంతుడే ఆధారం. అలా ఒక స్థిరమైన పునాది దొరకడంతో ఇక సముద్ర మథనం అద్భుతమైన వేగంతో మళ్లీ మొదలైంది. అప్పుడు సముద్రం తన లోపల దాచుకున్న రహస్యాలని ఒక్కొక్కటిగా బయటపెట్టడం ప్రారంభించింది. ఏ గొప్ప ప్రయత్నానికైనా మూల్యం, బహుమతి రెండూ ఉంటాయి కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. సముద్ర మథనంలో మొదటగా బయటకొచ్చింది హాలాహలం, యావత్ సృష్టిని నాశనం చేయగల భయంకరమైన విషం. దాన్ని శివుడు సేవించి విశ్వాన్ని కాపాడాడు. ఆ తర్వాతే అసలైన బహుమతి అమృతం బయటపడింది. అంతేకాదు, సముద్రం నుంచి కేవలం అమృతం మాత్రమే రాలేదు, ఎన్నో దివ్య వస్తువులు, జీవులు కూడా ఉద్భవించాయి. సంపదల దేవత లక్ష్మీదేవి, కోరికలు తీర్చే కామధేనువు, స్వర్గపు ఏనుగు ఐరావతం, ఇలా ఎన్నో
చిట్టచివరిగా అమృత కలశాన్ని చేతిలో పట్టుకొని ధన్వంతరి బయటకొచ్చాడు. వీటన్నిటితో విశ్వానికి మళ్లీ శ్రేయస్సు కలిగింది. ఇక కథ చివరి అంకానికొచ్చేసింది. ఇక్కడ విష్ణువు ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు. మోహిని అనే మంత్రముగ్ధుల్ని చేసే అంత అందమైన స్త్రీ రూపాన్ని ధరించి అసురులను మాటలతో మోసగించాడు. దీంతో అమృతం కేవలం దేవతలకు మాత్రమే దక్కేలా చేశాడు. ఇది శక్తి సమతుల్యతను మళ్లీ నిలబెట్టి సముద్రమథనం యొక్క అసలు ఉద్దేశాన్ని నెరవేర్చింది. సరే, ఇంత పెద్ద పురాణ కథ నుండి మనం గ్రహించాల్సింది ఏంటి? అసలు ఇన్ని జీవులు ఉండగా తాబేలు రూపం ఎందుకు? ఈ ఎంపిక వెనుక చాలా లోతైన అర్థం ఉంది. కూర్మం అంటే కేవలం ఒక ఆధారం కాదు, అది ధర్మానికి ప్రతీక. ధర్మమంటే ఏంటి? మనందర్నీ, ఈ విశ్వాన్ని నిలబెట్టే ఒక నైతిక సూత్రం, ఒక కర్తవ్యం. గొప్ప కార్యాలు సాధించడానికి ఎలాంటి దృఢమైన, స్థిరమైన, నీతివంతమైన పునాది కావాలో కూర్మం ఆ ధర్మానికే ఒక రూపం. ఇందులో మరో లోతైన అర్థం కూడా ఉంది. చూడండి, తాబేలు ప్రమాదం వచ్చినప్పుడు తన కాళ్ళు, తలని తన చిప్పలోకి ఎలా ముడుచుకుంటుందో, అలాగే కూర్మావతారం కూడా మనకొక సందేశముస్తుంది. బయటి ప్రపంచంలోని గందరగోళం నుంచి మన ఇంద్రియాలని వెనక్కి తీసుకుని మనలోని అంతర్గత బలాన్ని, స్థిరత్వాన్ని కనుక్కోవాలని. అసలైన బలం బయటి నుంచి, దూకుడు నుంచి రాదని, మనలోని అచంచలమైన పునాది నుంచే వస్తుందని ఈ కథ మనకు బోధిస్తుంది. ఒకసారి ఆలోచిస్తే, మన జీవితాల్లోని గందరగోళంలో మనల్ని స్థిరంగా నిలబెట్టే ఆ పునాదేది? జీవితమనే సముద్రమథనంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొని జ్ఞానంతో బయటపడటానికి మనకు సహాయపడే ఆ స్థిరమైన సూత్రమేంటి? ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ కథ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు. ఈ ప్రయత్నం నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కు మద్దతుగా మీ స్నేహితులతో కూడా పంచుకోండి. ధన్యవాదాలు.